హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మిథున కనిపించలేదని చెప్పి హరివర్ధన్ ఇంటికి వచ్చి సత్యమూర్తిని అలాగే దేవాని తిడుతూ ఉంటాడు. ఇంకా తట్టుకోలేక వాళ్ళని గన్ షూట్ చేయడానికి గన్నుని కూడా తీసి పెడతాడు. ఇక సత్యమూర్తి అయితే, చూడండి హరివర్ధన్ గారు, మీకు మీ అమ్మాయి కనిపించట్లేదని బాధ ఉంది. దానివల్ల మీరు ఆవేశంలో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆవిడ ఆ అమ్మాయి మీ కన్న కూతురే అయి ఉండొచ్చు, కానీ మిథున మీద మీకు ఎంతైతే ప్రేముందో మాకు కూడా అంతే ప్రేముంది. ఉదయం నుంచి మిథున కోసం దేవ పిచ్చివాళ్లాగా తిరుగుతున్నాడు. అది మీకు తెలీదు అని చెప్పి ఇక హరివర్ధన్కి సత్యమూర్తి చెప్తుంటే ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు. దేవాని ఆశ్చర్యంగా చూస్తాడు. ఇక దేవ అయితే, నాన్న మిథున కనిపించట్లేదు నాన్న, మిథున కోసం తిరగని చోటంటూ లేదు నాన్న. మిథునకి ఏమవుతుందా అని భయంగా ఉంది, బాధగా ఉంది. తనకి ఏమీ తెలియదు నాన్న. మిథున పిచ్చిది నాన్న. దేవ అంటూ నా చుట్టే తిరిగేది. కానీ ఇప్పుడు తను నాకు దూరం అవుతుందంటే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక దేవ చాలా ఎమోషనల్ అయి బాధపడుతూ ఉంటాడు. ఒక్కసారిగా హరివర్ధన్ దేవ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. దేవ మిథున మీద ఇంత ప్రేమని చూపించడం హరివర్ధన్కి షాకింగ్గా ఉంటుంది. ఇంకా త్రిపుర అయితే, మావయ్య గారు వీళ్ళు కావాలని మిథునని దాచిపెట్టి ఇదిగో ఇట్లా నాటకాలు ఆడుతున్నారు. ఇంకొక వారం రోజుల్లో మిథునని మన ఇంటికి తెచ్చుకుంటామన్న సంగతి తెలుసుకొని ఇదిగో ఈ రౌడీగాడు కొత్త నాటకాన్ని మొదలుపెట్టాడు అని చెప్పి ఇక త్రిపుర అయితే హరివర్ధన్ని రెచ్చగొడుతుంది. పక్కన ఉన్న లలిత, త్రిపుర అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇప్పటికే కన్న కూతురు కనిపించక ఆయన ఎంతగానో కుమిలిపోతుంటే మళ్ళీ ఆయన్ని నీ మాటలతో రెచ్చగొడుతున్నావా? అసలు నీకు బుద్ధుందా అని చెప్పి లలిత అయితే ఇక త్రిపుర నోరు మూయిస్తుంది. త్రిపుర అన్న మాటలకి హరివర్ధన్, లలిత త్రిపురని ఎందుకు అరుస్తున్నావు? తను చెప్పిన దానిలో తప్పేముంది? ఈ రౌడీగాడు బలవంతంగా నా కూతురు మెడలో తాలి కట్టి నాకు దూరం చేశాడు. ఇప్పుడు తను వారం రోజుల్లో తిరిగి మన ఇంటికి వస్తానని చెప్పింది కదా, అది తెలుసుకుని ఇదిగో మిథునలా కనిపించకుండా దాచిపెట్టాడు. పైగా మిథున మీద లేని ప్రేమని చూపిస్తున్నాడు అని అంటుంటే ఇక సత్యమూర్తి, చూడండి హరివర్ధన్ గారు, మీకు దండం పెడతాను. ఇప్పటికీ మా కుటుంబం మిథున కనిపించలేదని ఎంతగానో కుమిలిపోతుంది, ఎంతగానో కృంగిపోయింది. ఇంకా మీ మాటలతో బాధ పెట్టకండి. మీరు కన్న తండ్రే కావచ్చు, కానీ మిథున ఇదిగో వీడు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన మరుక్షణం నుంచి మా అందరికీ మా ఇంట్లో మనిషి అయిపోయింది. తను దేవత లాంటిది. తనకి ఏం జరగకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం అని చెప్పి సత్యమూర్తి మాట్లాడుతూ ఉంటే ఇంకా శారద కూడా, అవునండి, నా కోడలు మిథునకి ఏం కాదు, తను నమ్ముతున్న ఆ పార్వతి పరమేశ్వరులే తనని కాపాడతారు అని చెప్పి ఇక శారద అంటూ ఉంటుంది. ఇంతలో ఇన్స్పెక్టర్ వచ్చి, మిస్టర్ దేవా, నేను నిన్ను ఇంటరాగేట్ చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా దేవ ఆ ఇన్స్పెక్టర్తో, ఇంకా దేవ అయితే, చూడండి మిథున కోసం తిరగని చోటంటూ లేదు. తను ఏమైపోయిందా అని ఇప్పటికే కుటుంబంలో అందరం కూడా ఎంతగానో భయపడుతున్నాం, బాధపడుతున్నాం. మీరిప్పుడు నన్ను ఇంటరాగేట్ చేయడం ఏంటి అని అంటుంటే ఇక పక్కన ఉన్న కానిస్టేబుల్, ఏం మాట్లాడుతున్నావు? మా మేడం గారికి అసలే కోపం ఎక్కువ. మీరిలా ఏదో ఒకటి మాట్లాడి ఆవిడ కోపానికి బరి కాకండి అని చెప్పి ఇక కానిస్టేబుల్ అయితే దేవాకి చెప్తూ ఉంటే ఇంకా ఇన్స్పెక్టర్, చూడు మిస్టర్, నీ భార్య కనిపించట్లేదని నీకు బాధ ఉండొచ్చు, కానీ నీ భార్య ఏమైందో తెలుసుకోవాలన్నా ఆశ నీలో ఉంది కదా, మరి నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అయితే దేవాని తీసుకుని స్టేషన్కి వెళ్తుంది. ఇక దేవాని కూర్చోపెట్టి తనకి అలాగే మిథునకి కలిసి మొదటి నుంచి ఎట్లా పరిచయమైంది, అలాగే తనని ఎలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఇక తనకి మిథునకి మధ్యలో ఎట్లాంటి గొడవలేమన్నా ఉన్నాయా, అవన్నింటినీ కూడా ఇక ఇన్స్పెక్టర్ దేవాని అడిగి తెలుసుకుంటుంది.
దేవ కూడా జరిగింది జరిగినట్టు ఇన్స్పెక్టర్కి చెప్పడంతో ఒక్కసారిగా ఆ ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతుంది. ఏంటి, గుడిలో బలవంతంగా తాళి కడితే తాళికి విలువిచ్చి నీతో వచ్చేసిందా అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే దేవాని ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక దేవ, అవును, తను ఆ పార్వతి పరమేశ్వరులే. సన్నదిలో ఆ తాళి పడ్డం వల్ల తను నేనే భర్తని నమ్మకంతో నా వెంట వచ్చింది. నాకిష్టం లేకపోయినా నా కుటుంబంలో వాళ్ళు వెళ్ళిపోమ్మన్నా అక్కడే ఉంది. తనని వాళ్ళింటికి పంపించడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాం. కానీ తను మొండిగా నేనే తన భర్త అని చెప్పి ఇల్లు వదిలి వెళ్ళలేదు అని చెప్పడంతో, ఓ, అయితే జరిగిందంతా విన్న తర్వాత ఆ అమ్మాయి ఎలాగో వెళ్ళట్లేదు కాబట్టి తనని వదిలించుకోవడం కోసం నువ్వే ఏదన్నా చేసుండొచ్చు కదా అని అంటుంటే ఇక ఆవేశంగా దేవ, ఏం మాట్లాడుతున్నారు? తనని నేనెందుకు ఏమైనా చేస్తాను? అసలు మీరేం మాట్లాడుతున్నారు? తను చాలా మంచిది. అమాయకత్వం, అలాగే అణకువ, అందం, తెలివితేటలు అన్నీ కలబోసినట్టు ఉన్న మిథునని నేనెందుకు ఇబ్బంది పెడతాను అని అంటుంటే, ఏయ్ మిస్టర్, అసలు ఏం మాట్లాడుతున్నావు? కాసేపు తను ఎవరో నాకు తెలీదు, కానీ తన గురించి వెతకు అని చెప్తున్నావు. ఇంకాసేపు తను నా భార్య, తను లేకపోతే నేను బ్రతకలేను అంటున్నావు. ఇంకాసేపు అసలు తన మీద నాకు ప్రేమే లేదు, తనని నేను భార్యగా కూడా చూడలేదు, తనని ఇంటి నుంచి పంపించేయాలని చూశాను, కానీ అవేవి కుదరలేదు అని చెప్తున్నావు. అసలు నువ్వు బాగానే ఉన్నావా అని అంటుంటే, చూడు ఇన్స్పెక్టర్, మీరు ఎలా అయినా సరే నా భార్య మిథునని వెతికి తీసుకొస్తారని ఇక్కడికొచ్చాను. కానీ మీరు మాట్లాడుతున్న మాటలకి నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీకు దండం పెడతాను. అవసరమైతే డబ్బు కావాలనే ఇస్తాను, కానీ నా భార్య నాకు కావాలి అని చెప్పి దేవా అయితే ఇక ఇన్స్పెక్టర్కి గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్తో, మేడం, అతని మాటలు వింటుంటే అతను ఆ అమ్మాయిని ఏం చేసినట్లేడు, పైగా తన కోసం చాలా బాధపడుతున్నాడు అని అంటుంటే ఇక ఇన్స్పెక్టర్, చూడు మిస్టర్, తన భార్య కోసం ఏడుస్తున్నట్టుగా నీకనిపిస్తుంది, కానీ తన భార్యని మాయం చేసి కావాలని నాటకాలాడుతున్నాడని నాకనిపిస్తుంది. ముందు అతన్ని ఫాలో చేయండి అని ఇక ఇన్స్పెక్టర్ అయితే పక్కన ఉన్న కానిస్టేబుల్కి చెప్తుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక బేబీ అయితే అందరికీ కాఫీలు కల్పిస్తుంటే ఇంకా హరివర్ధన్, వద్దు, నాకు ఇదేది వద్దు, నాకు నా కూతురు కావాలి అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే చాలా కోపడుతుంటే దానికి సత్యమూర్తి హరివర్ధన్ దగ్గరికెళ్ళి తన చేతిని పట్టుకుంటాడు. ఒక్కసారిగా హరివర్ధన్ సత్యమూర్తి వైపు చూడటంతో ఇక సత్యమూర్తి, చూడండి హరివర్ధన్ గారు, మీకు మిథున కనిపించట్లేదని ఎంత బాధుందో నాకు అర్థమైంది. తనని వెతకడానికి కాస్త ఓపిక కావాలి కదా. నా మాటలు మీకు కాస్త ఇబ్బంది కలిగించచ్చు, ఎందుకంటే నా కొడుకు చేసిన పని వల్ల మీకు మా అందరి మీద చాలా కోపం ఉంది. కానీ మీరు కాదనకండి, ముందు ఈ కాఫీ తాగండి అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే హరివర్ధన్కి నచ్చ చెప్పడంతో హరివర్ధన్ కూడా సత్యమూర్తి మాటలకి మౌనంగా తలదించుకుని ఇక కాఫీని తీసుకుంటాడు. లలిత కూడా, ఏవండి, మిథునకి ఏం కాదండి, ఖచ్చితంగా మిథునని ఎక్కడున్నా దేవా వెతికి తీసుకొస్తాడండి, నాకు దేవ మీద నమ్మకం ఉందండి అని అంటుంటే ఇక ఇంతలో ఊరంతా వెతికొచ్చిన రాహుల్ అలాగే త్రిపుర పరుగున లోపలికి వస్తారు. ఇక రాహుల్ త్రిపురని చూసిన హరివర్ధన్, రాహుల్, మిథున కనిపించిందా అని అంటుంటే, లేదు నాన్న, మొత్తం వెతికాం, కానీ నాన్న మిథున ఎక్కడా కనిపించలేదు. చూస్తుంటే కావాలని ఈ ఫ్యామిలీ మొత్తం నాటకాలు ఆడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక రాహుల్ అయితే హరివర్ధన్తో మాట్లాడుతుంటే త్రిపుర కూడా, అవును అవును మావయ్య గారు అని చెప్పి ఇక త్రిపుర చెబుతుంది. లలిత అయితే, రాహుల్, త్రిపుర ఏం మాట్లాడుతున్నారు? ఇంతకు ముందే కదా మీకు చెప్పాను, ఆయన దేవా వెళ్ళాడు కదా, ఖచ్చితంగా మిథున్ని వెతికి తీసుకొస్తాడు అని చెప్పి ఇంకా లలిత చెప్పడంతో ఇంతలో దేవా వస్తాడు. ఇక సూర్యకాంతం, అదిగో దేవ వచ్చాడు అని చెప్పడంతో శారద పరిగెత్తుకుంటూ ఇంకా దేవ దగ్గరికి వెళ్తుంది. దేవా, మిథున కనిపించిందా అని అడగడంతో ఇక దేవ, లేదమ్మా, లేదు,
మిథున కనిపించలేదు అని చెప్పడంతో గబగబా ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ సార్, రైల్వే ట్రాక్ పక్కనే ఒక శవం పడి ఉంది. మీరు చెప్పిన ఆ మిథున గారి పోలికలతో ఆవిడ కనిపిస్తుంది. ఒకసారి వచ్చి తనని చూస్తారా అని చెప్పడంతో ఒక్కసారిగా దేవ ఇక కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. హరివర్ధన్ అయితే అక్కడే కుప్పకూలిపోతాడు. నా కూతురు అట్లాంటి తప్పు చెయ్యదు. నా కూతుర్ని వీళ్ళందరూ కలిసి ఎంత హింసించారో చివరికి ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పి హరివర్ధన్ అయితే గుండె పగిలేలా ఏడుస్తాడు. ఇంకా లలిత అయితే, ఏవండి మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారండి. మీరే అంటున్నారుగా నా కూతురు అంత పిరికిది కాదని. తను ఇట్లాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? తను మిథున అయ్యుండకపోవచ్చు, రండి అని చెప్పి ఇంకా అందరూ కలిసి మిథున బాడీని చూడటానికైతే వెళ్తారు. అక్కడ మిథున బాడీని కప్పి ఉంచుతారు. దేవ అయితే తను మిథున కాకూడదు. దేవుడా, నిన్నెప్పుడు నేను ఏమీ కోరుకోలేదు. మొదటిసారి నిన్ను ఒకే ఒక కోరిక కోరుకుంటున్నాను. అక్కడ ఉన్నది మిథున కాకూడదు అని చెప్పి ఇక దేవ అయితే భయపడుతూ ముందుకు వెళ్తాడు. తన మొహం మీద ఉన్న క్లాత్ని ఇన్స్పెక్టర్ తీయడంతో ఒక్కసారిగా తనని చూసి అమ్మయ్య అని దేవ ఊపిరి పీల్చుకుంటాడు. ఇక దేవ కోసం మిగతా అందరూ కూడా దూరం నుంచి ఎదురు చూస్తుంటారు. ఇక దేవ పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా, తను మిథున కాదమ్మా, నా మిథున అంత పిరికిది కాదు. తను ఇట్లాంటి నిర్ణయం తీసుకోదు. తనకి ఏమీ కాదు. జడ్జి గారండి, తను మిథున కాదండి. తను మీరు చెప్పినట్టే అంత పిరికిది కాదు. తనకి ధైర్యం ఎక్కువ. తను తెలివైనది. అట్లాంటి తను ఇట్లాంటి నిర్ణయం తీసుకోదు అని చెప్పి ఇక దేవ అయితే తన మనసులో ఉన్న ఆనందాన్ని, బాధని అన్నింటినీ కూడా వాళ్ళందరి ముందు బయట పెడుతుంటే హరివర్ధన్ తన మనసులో నిజంగానే వీడు నా కూతుర్ని ప్రేమిస్తున్నాడా? వీడికి నిజంగానే నా కూతురు మీద అంత ప్రేముందా అన్నట్టుగా ఆశ్చర్యపోతూ చూస్తాడు. ఇక త్రిపుర అయితే ఇప్పుడైతే మిథున కాదు, కానీ మిథున ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి త్రిపుర గట్టిగా అరవడంతో ఇక దేవ, చూడండి, నా మిథునకి ఏమీ కాదు. ఖచ్చితంగా తను తిరిగి వస్తుంది. నాకు తన మీద నమ్మకం ఉంది అని చెప్పి దేవ అయితే చాలా అంటే చాలా కోపంగా, అలాగే చాలా బాధగా త్రిపురకి సమాధానం చెప్తాడు. సత్యమూర్తి దేవ భుజం మీద చెయ్యి వేసి ఇక దేవాని దగ్గరికి తీసుకుంటాడు. దేవ ఎమోషనల్గా సత్యమూర్తిని హక్ చేసుకొని, నాన్న, నా మిథునకి ఏం కాదు కదా, తను మళ్ళీ ఇక్కడికి వస్తుంది కదా అని చెప్పి ఇక సత్యమూర్తిని అడుగుతూ ఉంటే సత్యమూర్తి దేవ వైపు చూసి, రే, తన మీద మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా పదే పదే నీ మాటలతో తనని బాధ పెట్టేవాడివి? ఇప్పుడు తన కోసం అంతలా కుమిలిపోతున్నావు అని చెప్పి సత్యమూర్తి అయితే దేవాని అడుగుతూ ఉంటే, ఏమో నాన్న, నాకు కూడా తెలీదు. తన మీద నేను ఇంత ప్రేమని పెంచుకున్నానని, తను లేకపోతే నేను బ్రతకలేను అనేటట్టుగా నేనుంటానని అస్సలు ఊహించలేదు నాన్న అని చెప్పి ఇక దేవ అయితే సత్యమూర్తితో చెప్పడంతో సత్యమూర్తి, తనకేం కాదురా, తనకేం కాదు. తను నమ్ముకునే ఆ పార్వతీ పరమేశ్వరులే తనని కాపాడతారు అని చెప్పి ఇక సత్యమూర్తి దేవాకి నచ్చ చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లటంతో హరివర్ధన్ అక్కడే ఆగిపోతాడు. ఇక లలిత అలాగే రాహుల్, త్రిపుర ముగ్గురు కూడా హరివర్ధన్ని ఆశ్చర్యంగా చూస్తారు. ఇక లలిత అయితే రండి అని చెయ్యి పట్టుకుని ముందుకు లాగుతుంటే, వద్దు, ఇక ఇక్కడ మనం ఉండకూడదు, మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని అంటుంటే ఒక్కసారిగా రాహుల్ అలాగే త్రిపుర, నాన్న ఏమంటున్నారు? మనం మిథున ఎక్కడ ఉందో తెలుసుకోకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? అసలు మీరిలా మాట్లాడుతున్నారేంటి అని అంటుంటే ఇక హరివర్ధన్ అయితే, లేదు రాహుల్, ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ వెళ్ళిపోవాల్సిందే అని అడగడంతో ఒక్కసారిగా లలిత షాక్ అయిపోతుంది. ఏవండి, ఇంతకు ముందు వరకు మిథున కోసం గుండె పగిలేలా ఏడ్చారు, కానీ ఇప్పుడు మిథున కనిపించకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు
నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక హరివర్ధన్, అవును లలిత, నేను చెప్తుంది నిజమే. ఇక మిథున మన కూతురిగా కాదు, ఆ దేవాకి భార్యగా అక్కడే ఉంటుందన్న విషయాన్ని మనకి తెలియడం కోసమే మిథున ఇలా చేసిందని నాకు అర్థమైంది అని చెప్పడంతో ఒక్కసారిగా త్రిపురకి దిమ్మ తిరిగిపోతుంది. ఇక రాహుల్ అయితే, నాన్న అసలు ఏం మాట్లాడుతున్నారు? మిథున కనిపించట్లేదని ఇంత టెన్షన్ పడుతుంటే మీరు అలా ఎలా ఆలోచిస్తున్నారు అని అంటుంటే ఇక హరివర్ధన్ అయితే, చూడు రాహుల్, మిథున నా కూతురు, మరి తను ఎట్లా ఆలోచిస్తుందో ఆ మాత్రం నాకు తెలీదా? తను మన ఇంటికొచ్చి ఏం ఛాలెంజ్ చేసింది? తన భర్తకి తన మీద ప్రేమ ఉంది అని చెప్పింది. కానీ అది నమ్మకుండా తన మీద నీకు ఎట్లాంటి ప్రేమ లేదని నా కూతురుతో ఛాలెంజ్ చేశాను. కానీ ఈరోజు దేవాని చూసిన తర్వాత నా కూతురు నమ్మకం నిజమని అర్థమైంది. అది తెలియటం కోసమే తను ఇట్లా చేసుండొచ్చు. తనకి ఏమీ కాదు, తను బాగానే ఉంటుంది. ఖచ్చితంగా మిథున తిరిగి మళ్ళీ ఇంటికొస్తుంది. తన భర్తతో కలిసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి హరివర్ధన్ అన్న మాటలకి లలిత చాలా సంతోషిస్తుంది. అలాగే ఇక హరివర్ధన్తో పాటు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఇక దేవ అయితే కూర్చుని గుండె పగిలేలా ఏడుస్తుంటాడు. నాకు మిథున కావాలి, తను లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి ఇక బేబీ అయితే దేవ దగ్గరకొచ్చి, రేయ్ మనవడా, భార్య మీద ఇంత ప్రేమ పెట్టుకుని తనంటే ఇష్టం లేనట్టు మరి నీ మాటలతో చేష్టలతో ఎందుకు తనని అంతలా బాధ పెట్టావు అని అంటుంటే, అయ్యో నానమ్మ, తనని నా భార్యగా ఎప్పుడో అంగీకరించాను. తనని ప్రేమించడం మొదలుపెట్టిన మరుక్షణం నుంచే నేను తనకి భర్తనైపోయాను. అందుకే కదా నాకిష్టం లేకపోయినా తన మెడలో నల్లపూసలు పడేలా చేశాను. తను ఇంటి నుంచి వెళ్ళిపోతానన్నప్పుడల్లా నా గుండె ఆగినంత పనయ్యేది. కానీ తను మాత్రం నన్ను వదిలి వెళ్ళను అని చెప్పే ప్రతి మాట నా మనసులో చాలా సంతోషాన్ని కలిగించేది. కానీ నాలాంటివాడు తనకి భర్తగా సరిపడనే, తన జీవితం బాగుండాలని తనని వెళ్ళిపోమని పదే పదే చెప్పేవాణ్ణి అని చెప్పడంతో ఒక్కసారిగా శారద, రే దేవా, నువ్వు చెప్పింది నిజమా? ఈ మాటలింటే నిజంగానే మిథున చాలా సంతోషిస్తుంది. తను ఈ మాటల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది అని చెప్పి ఇక శారద చెప్పిన మాటలకి ఇంకా దేవ, అమ్మ, తను తిరిగి రావాలమ్మా. తను తిరిగి వస్తే ఖచ్చితంగా తనని నా భార్యగా అంగీకరిస్తాను అని చెప్పి ఇక దేవ అన్న మాటలకి సత్యమూర్తితో కూడా చాలా సంతోషిస్తాడు. నా కొడుకులో ఇంత మార్పు తీసుకొచ్చిన ఆ దేవతకి ఏమీ కాదు, తను ఖచ్చితంగా తిరిగి వస్తుంది అని చెప్పి ఇక సత్యమూర్తి కూడా అనడంతో ఒక్కసారిగా గుమ్మం ముందు మిథున కనిపిస్తుంది. మిథునని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక దేవ అయితే చాలా ఎమోషనల్గా మిథునని హక్ చేసుకుంటాడు. ఇక మిథునని పట్టుకుని, ఏయ్ ఎక్కడికి వెళ్ళావు? పిచ్చి పట్టిందా నీకు? నీకేమైందా అని ఉదయం నుంచి పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాను అని చెప్పడంతో ఇక మిథున, నిజంగా నా గురించి అంతలా వెతికావా అని అడగడంతో ఇక దేవ, కొట్టానంటే నా పొద్దున్నుంచి నీకోసం పిచ్చి వాళ్ళలాగా తిరిగాను. అసలు నీకేం జరిగిందా అని నాకు ఎంత భయం వేసిందో తెలుసా? నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి ఇక దేవ అయితే మిథునని ఒళ్ళంతా తడుముతూ చూస్తాడు. ఒక్కసారిగా వెనక నుంచి ఇన్స్పెక్టర్ ముందుకొచ్చి, భార్య మీద అంత ప్రేమ ఉన్నవాడివి ఎందుకు తనని భార్యగా ఒప్పుకోలేదు అని అడగడంతో దానికి దేవ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇక ఇన్స్పెక్టర్ అయితే, చూడు మిస్టర్ దేవా, అదే మిథున భర్త గారు, తను నా దగ్గరే ఉంది. మిథున నేను ఫ్రెండ్స్. జరిగిందంతా మిథున చెప్పేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అలాగే నువ్వు తనని ప్రేమిస్తున్నావని కూడా తను నాతో చెప్పింది. నీలో ఉన్న ప్రేమని బయటికి తీయడం కోసం మిథున నేను కలిసి చిన్న నాటకాన్ని ప్లే చేశాం. కానీ ఈ నాటకంలో నీ గుండెల్లో ఉన్న ప్రేమ అన్నీ బయటపడ్డాయి అని చెప్పడంతో ఇక దేవాకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో మిథుని కొడతాడు.
ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక సత్యమూర్తి అయితే రే దేవా అని అంటుంటే మీరెవరూ మాట్లాడద్దన్నట్టుగా దేవా చేయి చూపించి ఏయ్ చూడు, నువ్వు ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవద్దు, అర్థమవుతుందిగా అని చెప్పి ఇక దేవ చాలా కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. శారద అయితే అమ్మ మిథున అని చెప్పి ఇక దగ్గరికి తీసుకుంటే ఇక సత్యమూర్తి దగ్గరికి వెళ్ళిన మిథున మావయ్య గారు నన్ను క్షమించండి, నా వల్ల చాలా గొడవలు జరిగాయి, ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పొరపాటు చేయను, తన మీద ఉన్న నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టడం కోసమే ఇట్లాంటి పొరపాటు చేశాను అని చెప్పి ఇక మిథున అయితే సత్యమూర్తి కాళ్ళ మీద పడుతుంది. సత్యమూర్తి పైకి లేపి చూడమ్మా, నీకేమైందా అని ఉదయం నుంచి వాడు పిచ్చివాళ్లా తిరిగాడు, వాడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నిన్ను భార్యగా వాడు అంగీకరిస్తున్నాడమ్మా, నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టం అని చెప్పి ఇక సత్యమూర్తి మిథునని దగ్గరికి తీసుకుంటాడు. రానున్న ఎపిసోడ్స్ ఇక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మిథున దేవాని మామూలుగా ఆడుకోదు. మరి ఇట్లాంటి ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.